రీల్స్ పిచ్చితో దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన కేసులో అరెస్టైన షంజీదా ఆ బస్సు ప్రయాణంలో ఏకంగా 7 వీడియోలు తీస్తున్నట్లుగా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో తేలింది. ఒక వ్యక్తిని బలి తీసుకున్న ఈ రీల్స్ మొహం వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కేరళకు చెందిన షంజీదా అనే యువతి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కన నిలబడిన దీపక్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వీడియో వైరల్ కావడంతో దీపక్ స్నేహితులు, బంధువులు దీని గురించి ఆరా తీశారు. అసలు తప్పు చేయకపోయినా సమాజంలో తన పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ గత 18వ తేదీ రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక యువతి చేసిన చిన్న రీల్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. దీపక్ మరణం తర్వాత పోలీసులు షంజీదాను అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. షంజీదా తన ఫోన్లో కేవలం ఒక వీడియోనే కాదు, అదే బస్సులో వివిధ సందర్భాల్లో మొత్తం 7 వీడియోలు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు. బస్సులోని ఇతర ప్రయాణికులను విచారించగా దీపక్ ఆమెను వేధించినట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కేవలం రీల్స్ కోసం ఆమె దీపక్ పట్ల తప్పుడు ఆరోపణలు చేస్తుందని నెటిజన్లు కూడా వీడియోను విశ్లేషించి చెబుతున్నారు. ఇక పోలీసులు ఆమెపైన బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆమెకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆమెకు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇలాంటి పనులు చేసే ఇతర మహిళలకు ఇది ఒక అవకాశంగా మారుతుంది. తద్వారా మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు.